తల్లికి హెచ్ఐవి ఉంటే పిల్లలకి తప్పకుండా హెచ్ఐవి వస్తుందా? ఒకవేళ సంక్రమిస్తే పిల్లలు ఎంతకాలం బ్రతికి ఉంటారు? తల్లికి హెచ్ఐవి అంటే పిల్లకి రావాలని లేదండి, ఈ రోజులు రావడం లేదండి. అసలు హెచ్ఐవి అని తెలియగానే మందులు మళ్ళెట్టాలి ఒకటి. ఇప్పుడు అలాగే మళ్ళెడుతున్నారు. ఎవరో మూర్ఖులు డాక్టర్ వెళ్ళి చూపించుకోకుండా లేదా డాక్టర్ మందులు వాడాలన్నా వాడకుండా కూర్చునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్ప మందులు వాడిన మళ్ళెట్టిన 6 నెలల్లోనే హెచ్ఐవి వ్యాధి క్రిములు పూర్తిగా పనికి రాకుండా నిర్వీర్యం అయిపోతాయి. ఆమెకు గర్భం వచ్చినప్పటికీ తల్లి నుంచి బిడ్డకి ఆ వ్యాధి సంక్రమించదు. 6 నెలల్లోనే, అసలు 3 నెలల్లోనే అయిపోతుంది. అసలు మామూలుగా అయితే 3 వారాల్లోనే, 3 మందులు మళ్ళెట్టిన 3 వారాల్లోనే వైరస్ ఇన్ఎఫెక్టివ్ అయిపోతాయి. ఉన్నప్పటికీ ఇన్ఎఫెక్టివ్ అయిపోతాయి. 3 నెలల నుంచి 6 నెలల కంప్లీట్గా కనబడకుండా పోతాయి. కనడం అంత నిర్మూలింపడిపోతాయి. ఎక్కడో కొద్దిగా దాగుంటాయి, అది వేరు. అవేం చేయవు, అవి నిర్వీర్యం అయిపోతాయి, శక్తిహీనం అయిపోతాయి. అంచేత తల్లి నుంచి బిడ్డకి రావడం ఉంటుండదు. హెచ్ఐవి ఉన్న తల్లి కూడా మందులు మళ్ళిట్టిన 6 నెలల తర్వాత గర్భం తెచ్చుకోవచ్చు. ఆ పుట్టే బిడ్డకి హెచ్ఐవి రాదు. ఏ తల్లి అయితే మందులు వాడకుండా గర్భం తెచ్చుకుంటే ఆ తల్లికి పుట్టే బిడ్డకి హెచ్ఐవి వస్తుంది. అలా పుట్టిన బిడ్డ కూడా ముందే తెలుసుకుని మందులు వాడితే ఆ బిడ్డ కూడా అందరిలాగా మామూలుగా ఉంటుంది. అయితే ఆ బిడ్డకి మందులు కంటిన్యూస్గా వాడుతూ ఉండాల్సిందే. పెద్దవాళ్ళు ఎలా వాడతారో పిల్లలు కూడా మందులు వాడుతూనే ఉండాలి. అంతేకాదు. అయితే ఈ రోజులో మ్యాండేటరీ అంటే గర్భం వచ్చిన ప్రతి తల్లికి తప్పకుండా హెచ్ఐవి టెస్టు, వీడిఆర్ టెస్టు ఇవన్నీ చేయవలసిందే. ప్రతి తల్లికి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుంటే వాళ్ళెవరైనా ఒకవేళ హెచ్ఐవి ఉంటే వాళ్ళు తక్కిన వాళ్ళకి హెచ్ఐవి ఉన్నా కూడా గర్భం రాగానే ఫస్ట్ చేసే టెస్ట్ ఏంటి? హెచ్ఐవి టెస్టు, వీడిఆర్ఎల్ టెస్టు చేసి తీరాలి. మ్యాండేట్ ఫస్ట్ చేసే టెస్ట్. దాంట్లో రాగానే మందులు మొదలెడతారు. మందులు మొదలెడితే గర్భశిశువుకి జబ్బు రాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.